ఇప్పుడు మనతో ఇక్కడ సోలార్ ప్లాంట్స్ చూసి కొనడానికి వచ్చిన ఫార్మర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో చూసారా అండి, ఎలా అనిపించింది మీకు? ఏ ప్లాంట్ సరిగ్గా మీకు కరెక్ట్ అనిపించింది? అంటే ఇంకా చూస్తున్నామండి. యాక్చువల్గా రైతులకి సోలార్ ప్యానల్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయో అవంతా కూడా నాలెడ్జ్ లేదు. అయితే మేమంతా కలిసి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేసి అన్ని కంపెనీల వాళ్ళని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఇన్వైట్ చేశాము. సో దానిలో భాగంగానే అన్ని కంపెనీలు రావడం జరిగింది. కొంత అవగాహన, నాలెడ్జ్ పెంచుకోవడానికి, అసలు ప్యానల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇన్వర్టర్స్ ఎలా ఉండాలి, వీటితో బేసిక్ నాలెడ్జ్ ఫార్మర్స్కి ఇవ్వడానికి అనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అయితే కొంత నాలెడ్జ్ అనేది రావడం జరిగింది. సో ఏ ప్యానల్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటాయి, ఇన్వర్టర్స్ ఏ కంపెనీస్ బాగున్నాయి. సో దీని ద్వారా ఈపీసీ కాంట్రాక్టర్ ఫైనల్ చేసుకునేటప్పుడు అప్పుడు స్పెసిఫిక్గా మనం ఈ బ్రాండ్ కావాలి, ఇంత కెపాసిటీ కావాలి, ఈ స్ట్రక్చర్ ఇలా ఉండాలి అనేది చెప్పడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు అంటే ఎంతవరకు ఖర్చు అవ్వచ్చండి? ఇప్పుడు 1 మెగావాట్కి అరౌండ్ 3.5 crores అవుతుంది. 2 మెగావాట్కి అయితే అరౌండ్ 7.5 crores అవుతుంది. సో దీంట్లో ఫార్మర్స్కి పెద్దగా లాభం కనబడట్లేదు. ఎందుకంటే దీని ఇన్పుట్ కూడా 3.13 ఫర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిక్స్డ్ అది అమౌంట్, అది చేంజ్ కాదు. కాకపోతే కాస్ట్ ఆఫ్ ది ఇన్స్టాలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే దీని మెయింటెనెన్స్ ప్లస్ ఒక ఎలక్ట్రీషియన్. పిఎం కుసుమ్ ద్వారా సబ్సిడీస్ అందుతున్నాయని చెప్తున్నారు. పిఎం కుసుమ్ ద్వారా సబ్సిడీ ఓన్లీ 2 crores వరకే ఉంది. అది కూడా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పైన 2 crores పైన 3% అనేది వస్తుంది. రిమైనింగ్ 5 crores కానీ 7 crores కానీ రిమైనింగ్ దాంట్లో ఏ సబ్సిడీ లేదు. సో సబ్సిడీ పెద్దగా ఏం లేదు. కాకపోతే యూనిట్ రేటు పెంచితే బాగుండేది. అది గవర్నమెంట్కి రిప్రజెంటేట్ చేస్తున్నాము. బట్ అది పెంచకపోతే పెద్దగా లాభం అంటూ ఉండదు. దీంట్లో ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రం చాలా లాసెస్లోకి వెళ్ళిపోతారు. అంతగా లాభం లేదు అని మీరే అంటున్నారు. సో కొంటారా? ఇప్పుడు తీసుకుంటారా? ప్లాంటేషన్ చేయిస్తారా? అంటే లోన్స్ కూడా ట్రై చేస్తున్నాము. ఇంకా లోన్స్ కూడా ఫైనలైజ్ కాలేదు. సో లోన్స్ వచ్చి ఇవన్నీ అయిన తర్వాత కానీ అప్పుడు మేము డిసైడ్ చేయలేము. యాక్చువల్ ఇంట్రెస్ట్గా చేద్దామనే ఉంది. బట్ ఎంతవరకు వైబిలిటీ అవుతుంది, ఎంతవరకు ఇది మనం సక్సెస్ అవుతాము అనేది ఇంకా అందరికీ అవగాహన గురించి ఈ ప్రోగ్రాం పెట్టారు. దీంతోపాటు కొంత అవగాహన వస్తుంది. ఇంతవరకు మీకు ఏం అర్థమైందండి? అంటే ఎలాంటి ప్యానల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్వర్టర్స్ చేసుకోవాలి, తర్వాత స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, మనకి ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఇలాంటివన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది. బట్ ఇంకా తరోగా స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈపీసీ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఎకనామికల్గా మనకి వాళ్ళకు కొటేషన్ రావాలి. ఈపీసీ కాంట్రాక్ట్ ఎకనామికల్గా ఉన్న వాళ్ళకే చేయగలుగుతాం. ఎక్కువ కూడా వెళ్ళి చేసే పాసిబిలిటీస్ కూడా లేవు. సో బెస్ట్ ప్రోడక్ట్ రైట్ ప్రైస్లో తీసుకోవడానికి కొంత దోహదపడుతుంది అనేది మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. మీరు ఇక్కడ సోలార్ ప్లాంట్స్ చూడడానికి వచ్చారు. అవునండి, ఎలా అనిపించింది? చూశానండి. కానీ అన్ని అంత రైతులకు ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ చాలా కాస్ట్ ఉన్నది. 6.5 కోట్లు 7 కోట్లు రైతు ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. బ్యాంకులు ప్రతి దానికి అన్ని చిన్న చిన్న ఇష్యూలను కూడా కొర్రీలు పెట్టి, మేము ఉదాహరణకు నేను నల్గొండ అండి, నా పేరు వినోబారెడ్డి. అయితే నాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది. నేను 45 సంవత్సరాల నుంచి ల్యాండ్
పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి మాకు 6 ఎకరాలే కావాలి కదా, ఇది కరెక్ట్గా లేదు, ఇది సరి చేయించుకొని రండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి అని చెప్తున్నారు. సో అది అయినా కానీ ఇప్పుడు 7.5 కోట్లు 6.5 కోట్లు అని అంటే 15% అమౌంట్ డౌన్ పేమెంట్ చేయమంటున్నారు. 15% రైతు అని అంటే 1 కోటి రూపాయలు కట్టాలి. ఆ 1 కోటి రూపాయలు రైతు దగ్గర ఉంటే ఈ వ్యాపారం ఎందుకు చేస్తాడు? చేయలేరు. స్టాల్స్ లో అడిగి తెలుసుకున్నాం, వాళ్ళు ఏమంటున్నారంటే సో ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి లోన్స్ ఇప్పించడం అంతా స్టార్టింగ్ నుంచి ఏ స్టాల్ వాడు ఎవ్వరు చేయరండి. అందరూ రైతును చేయించుకుంటేనే వాళ్ళు మెటీరియల్, వాళ్ళకి చెక్ ఇస్తే మెటీరియల్ పంపిస్తారు, వాళ్ళకు చెక్కులు ఇస్తేనే మెటీరియల్ పంపిస్తారు, లేకుంటే లేదు. డబ్బులు ఇవ్వకుండా ఎవడు పంపించడు, ఎవరు పని కూడా చేయరు. అది పరిస్థితి. చెప్తారు వాళ్ళు అంతేగాని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఎవరు చేయరు. చాలా పెద్ద ప్రాజెక్ట్, కోట్లలో ఖర్చు చేసే ప్రాజెక్ట్. దీనికి రైతు పెట్టగలడా ఇంత పెద్ద ప్రాజెక్ట్? కష్టం అండి, మామూలు రైతులు పెట్టడం కష్టము. ఇది బ్యాంకర్ కూడా ఇచ్చినా గానీ రీపే చేయాలని అంటే దానికి కావాల్సినంత మెటీరియల్ అవన్నీ చేసుకునేసరికి చాలా కష్టంగా ఉంటది. అంత సులువైనటువంటి సమస్య అయితే కాదు. అంత ఈజీగా కూడా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇయ్యరు. చాలా కండిషన్స్, పేపర్స్, ఎవ్రీథింగ్ అవి సబ్మిట్ చేయమని అంటారు. అంత అల్కగా అయ్యే పని ఏం కాదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన కూడా ఏం చేయలేరు కూడా. అది ఇప్పుడు దీని వల్ల బెనిఫిట్ అంటారా నష్టం అంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు 3 రూపాయల 13 పైసలు ఒక యూనిట్ కి ఇస్తున్నారు. ఆ 3 రూపాయల 13 పైసలకు ఇస్తే ప్రాపర్ గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉన్నది. రైతులు ముందుకు వచ్చారు, 700-800 మంది వచ్చారు, కానీ అందులో ఇవన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి 200-300 కంటే ఎక్కువ మిగిలరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా లేని వాళ్ళు, వ్యవసాయమును మామూలుగా చేసేవాళ్ళు ఈ ఇన్ని కోట్ల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని, చేయలేరు కూడా. కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు అంటే ఉన్న ల్యాండ్ కంటే ప్రస్తుతం మార్కెట్ బాగాలేదు, రైతులకు ఈ కాటన్ కానీ వరు కానీ ధాన్యం అమ్ముకోవాలనే వర్షాలు పడి ఇబ్బందికరంగా ఉంటుంది. సరే ఇదొక కొంచెము ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకొని ముందుకు వస్తున్నాం, కానీ వచ్చినా కానీ చివరికి వచ్చేసరికి బ్యాంకర్స్ దగ్గర ఆగిపోవడము, మళ్ళీ వీళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా చాలా అమౌంట్ 6.5 కోట్లు 7 కోట్లు అని అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ గానే మేము అందరం అనుకుంటున్నాము. మరి అది ఇంకా గవర్నమెంట్ లెవెల్ ఏమైనా తగ్గడానికి ఏమైనా అవకాశం ఉందేమని అది కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము గవర్నమెంట్ బ్యాంకులు ఇన్ని కండిషన్స్ పెడితే మాత్రం చాలా మంది రైతులు ముందుకు రారండి. లాస్ట్ ఇప్పుడు 800 మందిలో 200 మంది కంటే ఎక్కువ మిగిలారు. అది 60% కూడా ముందుకు రారు. 25% వస్తే రావచ్చు. అది కూడా వాళ్ళు మార్జిన్ మనీ పే చేయాలనగానే మళ్ళీ వెనుకకు పోవడానికి వీలుంది. అట్లా ఓకేనండి, థ్యాంక్ యూ. ఏ వెంకటరెడ్డి, నల్గొండ డిస్ట్రిక్ట్, డెండి మండల్, చెరుకుపల్లి. ఫార్మర్. ఇక్కడ చూసారండి, ఏం చూసారు? ఇప్పుడు ఏ కంపెనీ ఎట్లా ఉంది అనేది వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు చెప్తుండ్రు. అయితే ఇష్టం ఉన్నది, ఏది స్టాండర్డ్ ఉంది, ఏది వారంటీ ఎక్కువ ఇస్తారు చూసి సెలక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అదే సెలక్షన్ చేస్తున్నాం, చూస్తున్నాం అన్ని. కొంతమంది థిక్నెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని థిక్నెస్ తక్కువ ఉన్నాయి. అందులో ఫ్యానల్స్ ఏది బాగుంది, స్టాండర్డ్గా ఉన్నదంటే సెలక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఫార్మర్స్ ఇక్కడ రావడం జరిగింది. పిఎం కుసుమ్ ద్వారా మీకు ఎటువంటి ఆర్థిక సాయం లభిస్తుంది? పిఎం కుసుమ్ ద్వారా ఆర్థిక సాయం ఉందని బ్యాంక్ లోను, అది కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని రైతులను కోరుతున్నాం, కానీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. కాబట్టి సబ్సిడీ ఇస్తే రైతులు చాలా వరకు వ్యవసాయానికంటే ఇది చాలా లాభదాయకం ఉంటుందని ఉద్దేశంతో అనుకుంటున్నాం. అని గవర్నమెంట్ ముందుకు వచ్చి రైతులకు సబ్సిడీ ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇక్కడ ఎవరు చూసినా ఇది రైతులకు ఉపయోగకరంగా అని చెప్తున్నారు. ఒక రైతుగా నిజంగానే ఇది ఉపయోగపడుతుంది. లాభం వ్యవసాయానికంటే మెరుగుంటుందని ఉద్దేశంతో. వ్యవసాయానికి ప్రకృతి సహకరిస్తలేదు, ఇది ప్రకృతితో అవసరం లేదు. ఎండ ఉంటే ఉత్పత్తి అయితేనే ఉంటుంది. వ్యవసాయానికి చేయాలంటే వర్షాలు ఎక్కువ ఇబ్బంది ఉంది, వర్షాలు లేకున్నా ఇబ్బంది ఉంది. అందుకనే వ్యవసాయం
గ్యారెంటీ లేనిది, ఇదో గ్యారెంటీ ఉంది. దాని నుంచి ఇది లాభదాయకం ఉంటుందని ఈ తెలంగాణ రైతులు ఇప్పుడు ముందుకు వస్తారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసారు, ఇన్ని సోలార్ అన్ని చూసారు, ఏది మంచిగా అనిపించింది? ఇంకా మేము ఇప్పుడే వచ్చాము, ఇంకా 3-4 అయినాయి. సాయంత్రం దాకా తెలిసి చూస్తాం. మాకు ఏది మంచిగా అనిపిస్తే అది సెలెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. అదే ఇంతవరకు మీరు ఏ క్రాప్స్ వేసారండి? మేము వరి, మాది డిండి ప్రాజెక్టు మొత్తం వరి పంటనే మాది. వరి పెడితే ఏమవుతుందంటే ఎకరం 30 బస్తాలు 40 బస్తాల వరకు వస్తుంది. ప్రకృతి సహకరిస్తాయి. ప్రకృతి సహకరించినప్పుడు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సోలార్కు వస్తే మనకు ఈ 10 సంవత్సరాల దాకా బ్యాంక్ లోన్ క్లియర్ అయితే అవతల లాభదాయకం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము రైతులంతా ముందుకు వస్తున్నాం. మెయిన్ ప్రకృతి సహకరించడం వల్ల రైతులు నష్టపోతారు. ఇది ప్రకృతితో పని లేదు కాబట్టి తప్పకుండా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో మేము రైతుల ముందుకు రావడం జరిగింది. సోలార్ కి మారుతున్నారు ఇప్పుడు. అవును. సో ఎటువంటి లాభం వస్తుందండి మాకంటే లాభం? ఒక మెగావాట్కు సంవత్సరానికి ఒక 3 లక్షలు వస్తాయని చెప్తుండ్రు. ప్రాక్టికల్గా మేము చేశాక మాకు అనుభవం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే మేము ఎంత అని చెప్పలేము. ఇప్పుడు నార్మల్ పవర్ యూజ్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్స్ ఎంత అవుతుంది ఖర్చు సంవత్సరానికి? అంతా ఒక మెగావాట్కు 7 కోట్లు అవుతుందని అంటారు. 6 నుంచి 7 కోట్లు అవుతుందని అంటారు ఒక మెగావాట్. అది 30 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల వరకు. అది మీకు రెగ్యులర్ గా ఇప్పటి వరకు సోలార్ యూజ్ చేయకముందు ఎంత ఖర్చు అయ్యేది? సోలార్ మాకు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి కాబట్టి కరెంటు తోటి పెద్ద యూజ్ లేదు మాకు. మరి అలాంటప్పుడు ఈ సోలార్ ఎందుకు పెట్టించుకోవాలనుకుంటున్నారు? వ్యవసాయం చేస్తే లాభదాయకం లేదు కాబట్టి సోలార్కు చేస్తున్నాం. వ్యవసాయం చేసి పంట గవర్నమెంట్కి అమ్మినట్టు సోలార్ ఉత్పత్తి చేసి కూడా గవర్నమెంట్కి ఇవ్వాలని ఉద్దేశంతో అట్లా వ్యవసాయానికి అంటే ధాన్యం పండించిన దానికంటే ధాన్యం పండిస్తానో పురుగులు రోగాలు ప్రకృతి సహకరిస్తలేదు. దీనికైతేనో ఏ రోగం లేదు. ఒక్కసారి మనం పెట్టుబడి పెడితే 20 సంవత్సరాల దాకా మనకు ఆదాయం వస్తున్న ఉద్దేశంతో ఈ ఫీల్డ్ రావడం జరిగింది. మీరు మీ స్వంతంగా ఎంత ఖర్చు చేస్తున్నారు అండ్ లోన్ ఎంత వరకు వస్తుంది? లోను 70% లోను ఇస్తున్నారు, 30% మేము పెట్టుకుంటాం. అదే అంటారు కానీ తొలుత 70 అన్నారు, ఇప్పుడు 85 అంటారు. మిగతాది మేము పెట్టుకోవాలి, రైతులు పెట్టుకోవాలి. గవర్నమెంట్ సపోర్ట్ అంటే బ్యాంక్ లోన్ ఒకటి అంతే, కానీ అది ఆ బ్యాంక్ లోన్ కూడా కొంత సబ్సిడీ ఇస్తే బాగుంటుందని రైతుల ఉద్దేశం. అంటే ఇస్తులే బ్యాంక్ లోన్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మాకు.